అలాగే బంధువుల ఇంటికి వెళ్ళినప్పుడు, అతిథుల ఇంటికి వెళ్ళినప్పుడు మనం ఎప్పుడూ కూడా ఆఖరులో స్నానం చేయకూడదు. అందరికంటే లాస్ట్ పర్సన్గా మనం స్నానం చేస్తే అతిథుల ఇళ్లల్లో, బంధువుల ఇళ్లల్లో అప్పుడు అదృష్టలక్ష్మి అనుగ్రహం తగ్గిపోతుంది. కాబట్టి మీరు చుట్టాల ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళందరూ అయిపోయిన తర్వాత కాకుండా ముందుగానే స్నానం చేయండి. దానివల్ల అద్భుతమైన ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు. ఇలా స్నానం చేసేటప్పుడు ప్రత్యేకమైన నియమాలు పాటించాలి. అలాగే ఎప్పుడైనా సరే తలంటు స్నానం చేసిన వెంటనే మళ్ళీ స్నానం చేయకూడదు. ఒక్కొక్కసారి తలంటు స్నానం చేస్తాం, వెంటనే ఏదో ఇబ్బంది వచ్చిందని చెప్పి మళ్ళీ స్నానం చేస్తూ ఉంటాం. అలా చేయకూడదు. తలంటు స్నానం చేసిన తర్వాత కూడా 48 నిమిషాలు ఆగి మళ్ళీ స్నానం చేసుకోవాలి. అయితే ఇది నదీ స్నానానికి వర్తించదు. నదీ స్నానం ఎప్పుడైనా చేసుకోవచ్చు. దానికి మాత్రం ఈ నియమాలు వర్తించవని సంప్రదాయంలో చెప్పడం జరిగింది.